బాలగోపాల్ గారు అంటే చాలా ఇష్టమని, అభిమానమని చాలా చెప్పారు. సాంగ్స్ పెట్టుకుని నేను ఒకసారి కారు లారీని గుద్దేశాను, యాక్సిడెంట్ అయ్యి. ఫర్దర్గా మేము ఏమన్నా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ప్రొడక్షన్ సైడ్ కానీ ఆరెల్స్ ఏదైనా కలవడం అట్లా? కలవడానికైతే నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే చెప్పడం చెయ్యాలంటే నా దగ్గర అంత బడ్జెట్ ఉండాలి కదా. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు? సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్. అమ్మాయికి కూడా వైజాగ్లో ఒకటి తీసు ఆంధ్రలో సీన్ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది, బాగా చేసింది అమ్మాయి. ఈస్ట్ గోదావరి పండగకి 25 కోట్ల రూపాయలు ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మన దగ్గర ఉండాలి. ఆ కంటెంట్ అనిల్ రావుపూడి గారు లాంటి తెచ్చేస్తుంటారు. అవును. మీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది సార్? అప్పుడు చూసిన వాళ్ళు అది బాగుందన్నారు, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇది బాగుందన్నారు. కానీ నేను అదేమి నమ్మను. ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని బయటకు వచ్చి చెప్పిందే నమ్మాలి. అదే కమర్షియల్ హీరో ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వద్దామని ట్రై చేస్తున్నాం. చాలా మంది ఎందుకు వద్దు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఫిక్స్ అయిపోయారు, వెంకటేష్ గారి సినిమా ఆయన ఎట్టుకుపోతాడు. ఆయన వదిలేసింది మనం తీసుకెళ్తాం. ఆయన 300-400 కోట్లు ఎట్టుకుపోతాడు. కానీ మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమైనా ఉన్నాయి అలాంటి సందర్భాలు ఏమన్నా? నాకు మాత్రం ఈ సినిమాకి మాత్రం దిల్ రాజు గారు చేశారు. అండ్ మీకు ఐ థింక్ ఇప్పుడు ఇది మీరు సుమంత్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారా, సుమంత్ గారు మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఈ సినిమాని? ఈ సినిమాలో విష్ణు గారు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు విష్ణు విన్యాసం మూవీ టీం ప్రొడ్యూసర్ ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ఫిబ్రవరి 27. అవునండి. సో ఇంకా అన్ని రిలీజ్ అన్ని ప్లాన్ చేసుకున్నారు సార్. ఎలా ఉంది అంటే? బాగుంది సార్, సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ కొడుతున్నాం మనం. మనకు కూడా సినిమాతో చక్కటి పరిచయాలు పెరిగినాయి. అందరూ హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రొడక్షన్ చాలా బాగా జరిగింది అనుకోవచ్చా? బ్రహ్మాండంగా జరిగింది. దగ్గరుండి విష్ణు గారు, మా డైరెక్టర్, వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు సినిమాకి. అంతా ఫన్గానే జరిగింది. షూట్ అంతా బ్రహ్మాండంగా జరిగింది. మొన్న స్టేజ్ మీద సుమంత్ గారు మాట్లాడారు. ఫస్ట్ సినిమాల గురించి ఏదో అడిగితే చెప్పారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ఈసారి హిట్ కొడుతున్నాము, తర్వాత వచ్చి మళ్ళీ సినిమాలు కంపల్సరీ ఇది హిట్ 100% హిట్. ఇది పరిగెడుతుంటుంది సినిమా. సాంగ్స్ అన్నీ బాగా కుదిరినాయి. సినిమా కాదు, అన్నీ బాగా చక్కగా కుదిరినాయి. మీ ప్యాషన్ సుమంత్ గారికి ఎంతవరకు వచ్చింది అనుకోవచ్చు? వాడి ఫ్యాషన్ తక్కువ పాపాడు, చదువుకుంటూనే ఉండేది. నేనే బలవంతంగా తీసుకొచ్చాను. నా ఫ్యాషన్ ఆయన ఎదురుద్దారు. అది మీకున్నంత అండర్స్టాండింగ్ కూడా ఆయనకి లేదు ఇండస్ట్రీ. ఆయన చదువుకుంటానండి. మా పాప అమెరికాలో వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతానన్నాను. అంటే నేనే ఉంచారు పాపం. సరే, ఆడు ఐ థింక్ బీబీఏ చేసాడు ఇక్కడే ఎంటీ కాలేజీలో. అవునా? హైదరాబాద్ ఎంటీఏ చేసేది. తర్వాత ఎంబీఏ చేయడానికి ఏదో లండన్ ఏదో వెళ్తానన్నది. వద్దు ఉంచండి నేనే. సో వాడికి ఇంట్రెస్ట్ ఉండదు సినిమాలు అంటే. ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మాట్లాడడం చూస్తే కొంచెం కాన్ఫిడెన్స్ తెలుస్తుంది ఫేస్లో. అవును. అండ్ మీరు ఈ సినిమాకి అంటే ఎక్కువ ఇందాక కూడా చెప్పారు కదా, ఆయన ఎక్కువ చూసుకున్నారు. మా బాబు ఎక్కువ చూసుకున్నాడు. అట్లా ఇప్పుడు ఒక సినిమా హ్యాండ్లింగ్ వచ్చిందా సుమంత్? హ్యాండ్లింగ్ వచ్చింది. ఏం చెప్పారంటే మీరు ఇంట్రెస్ట్ లేదని అన్నారు, ఇప్పుడు ప్రొడక్షన్ అంతా అయిపోయింది. మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా వచ్చింది ఇప్పుడు హ్యాండ్లింగ్ గురించి? సినిమా మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం కదా, ఏం జరిగింది సాయంత్రం అయ్యేటప్పటికి. చక్కగా మేమంతా ఫ్యామిలీ మొత్తం కాన్కాల్ తీసుకుని మా పాపతో, మా బాబు, మేము మా వైఫ్ అంతా కలిపి మాట్లాడుకుంటుంటాం. ఏం జరిగింది సాయంత్రం, ఏం జరిగింది, సెటిల్ ఎలా జరిగింది అని కొంచెం అన్ని బాగా చక్కగా మాట్లాడుకుంటాం. అండ్ ఈ సినిమా గురించి వస్తే సార్, సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా షూట్ ఇదంతా మొత్తం మీరు డెఫినెట్లీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఏదోటి కనుక్కుంటూనే ఉంటారు. కాబట్టి ఓవరాల్ ఇప్పుడు అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది, మంచి ప్రాసెస్ మొత్తం జరిగింది కదా. మీకు ఈ సినిమా వర్క్ పట్ల అంటే సుమంత్ గారు అవ్వచ్చు, హీరో గారు అవ్వచ్చు, మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్? ఇప్పుడు ఇదంతా చాలా కామెడీ ఎంటర్టైనర్ సినిమా. రేపు ఇది వన్స్ ఇలా థియేటర్లోకి వేయగానే నాకు తెలిసి ఇంకా మీకు ఫోన్లు ఇవన్నీ మీ ఫ్రెండ్స్. నిన్నే రాజమండ్రి వెళ్ళాను, మొన్నటి దగ్గర ఎక్కడ ఉన్నాను. నిన్న రాజమండ్రి వెళ్తే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ముందుకు ఇది వరకు కన్నా ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్కి ఇది మనం కొడుతున్నాం గట్టిగా కొడుతున్నాం వాళ్ళే చెప్తున్నారు. గట్టిగా తేడా వచ్చింది. మొన్న గత చిత్రాలకి ఇప్పటికి తేడా వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటారు? సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్. అమ్మాయికి కొంచెం సమస్య ఉంటుంది కదా, దాని హీరో గారు ఎలా సాల్వ్ చేయాలన్నది చూస్తారు. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. అమ్మాయికి కూడా వైజాగ్లో ఒకటి తీసు ఆంధ్రలో సీన్ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది, బాగా చేసింది అమ్మాయి. నైన్ కూడా చాలా సింగిల్ టేక్ అమ్మాయి. అదే. అండ్ సినిమాలో ఇప్పుడు బండి నెంబర్ ప్లేట్ మీద వీటి మీద అన్నిటి మీద కూడా ఒంగోలు గురించి ఎక్కువ టాపిక్ నడుస్తుంది. ఒంగోలు డైలాగ్స్ ఇలా ఫేమస్ అని చెప్పని అది ఇది. ఏంటి సార్ అంటే స్క్రిప్ట్కి అది డైరెక్టర్ అడగాలి మీరు. అంటే మీకు ఎంతో కొంత ఉండింటది కాబట్టి నాలెడ్జ్. ఒంగోలు అంటుంటాడు మన డైరెక్టర్ ఒంగోలేనా? ఒంగోలు అయితే మంచోడు. మాది ఒంగోలు, అందుకే అడుగుతున్నా. అయితే మీరందరూ ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి. ఎక్కడేదో షూట్స్ వీడియోస్ కూడా కొన్ని వచ్చాయి ఇంతకు ముందు, ఒంగోలులో షూట్ చేస్తున్నారని మాల్ దగ్గర. మొత్తం అన్ని ఒంగోలు. మొత్తం అంటే ఒంగోలు మీద చాలా బాధ్యత తీసుకున్నాడు. చూసారా బళ్ళు 2 వీలర్స్ మీద 3 వీలర్స్ మీద మొత్తం అన్ని ఒంగోలు రిజిస్ట్రేషన్ బళ్ళే పెట్టాడు అన్ని.
అన్ని ఆటోల మీద అబ్బో దాని మీద చాలా జాగ్రత్తగా అయితే నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒంగోలు వాళ్ళందరూ మీకు ఫోన్లు, డైరెక్టర్లకి ఫోన్లు ఎక్కువ. అండ్ శ్రీ విష్ణు గారు ఆయనతోటి వర్కింగ్ ఎలా ఉంటుందండి? అంటే మీరు సెట్లో ఉన్నప్పుడు సెట్లో చెప్పండి. ఎలా ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీ మూమెంట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఎంత బీపీ ఉన్నోడికైనా బీపీ డౌన్ చక్కగా హ్యాపీగా వాడు చల్లగా ఉంటుంది, కూల్ వాతావరణం. అండ్ సినిమాల పరంగా వచ్చేటప్పుడు చాలామంది మనం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఫ్రెండ్స్ అయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా చాలా ఐడియాస్ ఇస్తుంటారు. ఇలాంటి సినిమాలు చేయను, సినిమాలు చేయొద్దని ఐడియాస్ ఇస్తుంటారు మా వాళ్ళు. సినిమాలు చేయమని ఐడియాస్ ఇవ్వరు మా ఫ్రెండ్స్ అందరూ. వద్దు మనకు అవసరం ఈ వయసులోని, అది మనకు వద్దు, హ్యాపీగా ఉన్నాం కదా, పొద్దున్న లెగ్గానే కలుసుకుంటున్నాం, జిమ్లో కలుసుకుంటున్నాం, సాయంత్రం అవగానే పార్టీలో కలుసుకుంటున్నాం, ఎందుకు అని అంటుంటారు. వాళ్ళు చెప్పిన మనం విన్నాం కదా. అయితే ఇనిషియల్గా అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్గా ఓటీటీకి సంబంధించి ఇదంతా అయింది కదా సార్, డేట్ ఇదంతా, మీరు అప్పుడు ఏమనుకున్నారంటే రెండు ఒకటేసారి వచ్చిన అడల్స్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది మనకి రిలీజ్ పరంగా ఏమైనా అనుకున్నారు? అంటే మాట్లాడుకున్నాం మేము, సందీప్ గారు మేము, ఆయన కూడా అబ్బాయి చాలా మంచోడు, అదే చాలా మంచి ఫ్రెండ్లీ ఉంటుంది. విష్ణు గారి దగ్గర కూడా ఆయన ఏదైనా ఒక 1 వీక్ వెళ్ళొచ్చు కదా ఎలాగన్నప్పటికీ, అంటే నాకు కొన్ని మోర్ సమస్యలు ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయి. నేను మళ్ళీ అమెరికా వెళ్ళాలి, మా పాప మ్యారేజ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, దానివల్ల కుదరలేదు. అందుకే ఇంకా సందీప్ గారే సరే సుబ్రహ్మణ్యం గారు మన చక్కగా నెక్స్ట్ వీక్ నేను వస్తానని చెప్పాను. సాధారణంగా సార్ సినిమాలు అంటే ఇప్పుడున్న రోజుల్లో అంటే మీరు ఇంతకుముందు అల్లుడు ఎదురు చేసిన టైంకి, హరోమరా చేసిన టైంకి ఇప్పటికీ ప్రతి ఇయర్ ఏవో ఒకటి మారుతుంటాయి, కండిషన్స్ మారుతుంటాయి, స్కెడ్యూల్స్ మారుతుంటాయి, అన్ని టైం లైన్స్ అన్ని మారిపోతుంటాయి. అవును, అప్పుడు ప్రొడక్షన్ వేరు, ఇప్పుడు ప్రొడక్షన్ ఆల్మోస్ట్ మారిందా ఏమన్నా? అంతకేం లేదు, అదే నేను 30 ఏళ్ళు అవ్వలేదు కదా మొదలెట్టి, ఇంకా 8 years 10 years అయింది. అవునండి, ఈ మధ్యలో 2019 నుంచి ఇప్పటికి 5 ఏళ్ళే కదా, 6 ఏళ్ళు అయితే. కానీ ఈ మధ్యలో కొంచెం కోవిడ్ వల్ల ఇంకోటి ఆర్టిస్ట్ పేమెంట్స్ అని సినిమా అన్నది ఎప్పుడు బాగుంటుందండి. సినిమా అన్నది మన తెలుగు ప్రేక్షకులకు సినిమా ఏది ఏ పండగ వచ్చినా ముందు మనం ఆలోచించేది ఏంటి, సినిమాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని. నేను 5 రోజులు 5 సెకండ్ షోలకు వెళ్ళాను. అవునా? ఓకే. పండగ 5 రోజులు, పండగ 5 రోజులు టికెట్ లేకపోతే అనుశ్రీ సత్యనారాయణ గారితోనో వాళ్ళతోనో వీళ్ళతోనో చెప్పించుకునేవాడిని. 5 రోజులు మా హౌస్ పక్కనే మల్టీప్లెక్స్ ఒకటి ఓపెన్ అయింది. ఓకే. ఆ మల్టీప్లెక్స్కి డైలీ టికెట్లు తెప్పించుకొని 5 సినిమాలు అలా చూసేవాడిని. అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా సినిమా కోసం ఆలోచిస్తారు. నేనే కాదు, చాలామంది సినిమా కోసమే. సినిమా ఎంటర్టైన్మెంట్, సినిమా బాగుంటుంది, మనం మంచి కంటెంట్ ఇస్తే ప్రజలు వచ్చి చూడటానికి రెడీగా ఉన్నారు. మనం మంచి కంటెంట్ ఇవ్వలేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మా జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా సంక్రాంతికి 25 కోట్ల రూపాయలు షేర్ వస్తుంది. అవును సార్, అవును. అది తెచ్చుకోవాలి. ఈస్ట్ గోదావరి పంటకి 25 కోట్ల రూపాయలు ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మన దగ్గర ఉండాలి. ఆ కంటెంట్ అనిల్ రావుపూడి గారు లాంటి వాళ్ళు తెచ్చేస్తుంటారు. మొన్న 25 కాదు 27 కోట్లు వేస్తారు ఆయన. ఓ సూపర్, బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి. మీరు ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏమైనా తీసుకున్నారు సార్, డిస్ట్రిబ్యూషన్ కానీ థియేటర్స్ కానీ ఏమన్నా? నేను సినిమా మీద డిస్ట్రిబ్యూషన్ చేయగలరు. ఓకే. అండ్ ఈ సినిమా నాకు తెలుసండి, ఇప్పుడు మీరు అన్నారు కదా టికెట్ ఒకవేళ లేకపోయినా థియేటర్ లేకపోయినా నేను ఫోన్ చేసి టికెట్లు తెప్పించుకున్నానని. నాకు తెలిసి ఈ సినిమాకి మీకు ఫోన్లు రావాలి, నాకు 10 టికెట్లు ఇప్పియండి, నాకు ఒక 20 టికెట్లు ఇప్పియండి, ఫ్యామిలీ అడుగుతున్నారని చెప్పాలి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు రావాలని కోరుకున్నాను సార్. అండ్ మీరు ఇందాక కూడా ఏదో మాటలు అన్నారు, జిమ్కి వెళ్ళినాక నిద్ర లేచిన పాటలు పెట్టుకుంటాను, పాటలు అనేది నాకు కంటిన్యూస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా సాంగ్స్ మీరు విన్నప్పుడు డైలీ దేకో విష్ణు అమ్మాయి స్లో సాంగ్ వద్దు కదా, డైలీ పెట్టుకుంటాను. నాకు అంటే సాంగ్స్ వింటేనే బ్రెయిన్ అంటే అదొక టైప్ మాట, కొంచెం షార్ప్గా ఉంటాను. మార్నింగ్ లెగ్గానే కొంచెం జిమ్ వాకింగ్ అన్నీ చేసుకుని సాంగ్స్ పెట్టుకొని నేను అలాగే ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటాను. లేకపోతే ఏదో పోయినట్టు కొంచెం ఫీల్ అవుతుంటాను. మీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది సార్? ఇనిషియల్గా తీసేసుకుంటారా, లేదంటే ఒక 2-3 కనుక్కోవడం, లేదంటే సినిమాలు ఎవరికైనా చూపించడం, ఇట్లా ఎలా ఉంటుంది జడ్జిమెంట్? ఏదైనా సినిమాలు ఇప్పుడు మొన్నటిదాకా అందరికీ సినిమాలు చూపించేవాడిని, ఇప్పుడు ఇదే చూపించాను. అప్పుడు చూసిన వాళ్ళు అది బాగుందన్నారు, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇదే బాగుందన్నారు. కానీ నేను అదేవి నమ్మను. ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని బయటకు వచ్చి చెప్పిందే నమ్మాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఫ్రెండ్స్ అయినా బంధువులైనా కష్టపడి సినిమా చేసేది, హట్ చేయడం ఎందుకు, బాగుందని చెప్దాం అని చెప్తారు. అంటే మొహమాటం కోసం చెప్తారు కానీ అదే రియల్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు మీకు ఇప్పుడు ఎవరు లేరు మీ చుట్టుపక్కల? ఎట్లా వాళ్ళు చెప్పింది కూడా నిజాలు అవ్వలేదు కదా. ఓకే. అప్పుడు నిజంగా చెప్పారు అనుకోవడానికి. జనరల్లీ సార్ అంటే ఏదైనా ముందు సినిమా చేసినప్పుడు, ప్రజెంట్ సినిమా చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమనో, లేదంటే వాటి తాలూకు రిజల్ట్ని మనం మైండ్లో పెట్టుకొని మూవ్ అవ్వడమనో ఇలా చాలా జరుగుతుంటాయి. సినిమా ఫీల్డ్లో మీరు అడిగింది చక్కగా అడిగారు, కానీ మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా మన చేతుల్లో ఉండదు. తుఫాన్ వచ్చిందనుకో ఆ రోజు షూట్ క్యాన్సిల్. ఇప్పుడు మా విష్ణు విన్యాసం సినిమాకి వైజాగ్లో కెరటం వచ్చి కెమెరాలో పడిపోయింది వాటర్.
ఈ సినిమా షూట్ అయ్యేటప్పుడు వైజాగ్లో తీసాం. వైజాగ్లో కాదు, అక్కడ దానాపేట పార్క్ దగ్గర ఎక్కడో తీసాం. పెద్ద గెరట వచ్చి కెమెరాలో డ్రాప్ దిపి ఆ రోజు షూట్ అంతా అయిపోయింది. కెమెరా కూడా పాడైంది, మొత్తం ఆ రోజు షూట్ అంతా వేస్ట్ అయినట్టు. వేస్ట్ అయిపోయింది. అలాగే అంటే మన చేతుల్లో ఉంటుంది. అలాగే రామోజీ ఫిలిం సిటీలో కూడా ఒక ఆటో చిన్న కెమెరా మీద దేని మీద పడిపోయి ఆ రోజు అది డ్యామేజ్ అయింది ఫైట్ సీన్ చేసినప్పుడు. మనం సినిమా అన్నది మనం ఏది రాసుకున్నా జరగదండి. ఇప్పుడు దాకా అలాగే తీసిన వాళ్ళు ఉండకపోవచ్చు. నేను ఇన్ని రోజుల్లో షెడ్యూల్ వేసుకున్నాను, ఇన్ని రోజుల్లో చేశాను, నాకు ఇంత డ్యామేజ్ అవ్వలేదు అన్నది. కానీ చాలా మంది చెప్తుంటారు 30 రోజుల్లో ఫినిష్ చేసాం, 70 రోజుల్లో ఫినిష్. 30 రోజులు తగ్గడు కదా ఇది. ఓకే, 30 రోజులు తగ్గడు కదా, 30 రోజుల్లో అవుతుంది అంతే. అండ్ సినిమాల పరంగా మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఎలాంటి సినిమాలు ఇప్పుడు ఆడుతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆడతాయి సార్. ఎప్పుడు కూడా మనిషి ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. సాయంత్రం ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ కావాలన్నప్పుడు ఇలాంటి సినిమాలే ప్రేక్షకులు ఎక్కువ ఓటేస్తారు. మీకు అందుకే సంక్రాంతికి వచ్చినన్ని కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అయితే అన్ని ఆడేకైతే మరి సో ఇప్పుడు విష్ణు విన్యాసం అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకా మొత్తం ఇంకా నాకు తెలిసి ఇంకో ఫ్యూ డేస్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి తర్వాత ఎలా ప్లాన్ చేసుకున్నారు? మన ప్రొడక్షన్ నుంచి ఏమొస్తున్నాయి నెక్స్ట్? ప్లాన్ అయిపోయింది సార్, ఆల్రెడీ 2 మూవీస్ ప్లాన్స్ అయిపోయినాయి. పూజ కూడా ఉగాదికి పెట్టదాం అనుకుంటున్నాం. హీరోలు కూడా అనౌన్స్ అయిందా? అంటే ఏమైనా చెప్పారా అఫీషియల్గా? చెప్పేసారు, చేసుకోండి. హీరో గారు డైరెక్టర్ గారు చెప్పేసారు. ఇంకా మొత్తం అంతా అవుతుంది, ఉగాదికి ఓపెన్ అవుతుంది. ఎవరితో ఉండొచ్చండి? అదే కమర్షియల్ హీరో ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వద్దామని ట్రై చేస్తున్నాం. మీరు నెక్స్ట్ సంక్రాంతికి అయితే పోటీ ఉంటుంది కదా మీకు? మరి మనం ట్రై చేద్దాం, యుద్ధం చేద్దాం. చాలా మంది ఎందుకు వద్దు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఫిక్స్ అయిపోయారు, వెంకటేష్ గారి సినిమా ఆయన ఎట్టుకుపోతాడు. ఆయన వదిలేసింది మనం తీసుకెళ్తాం. అప్పుడు చాలా బిజీ. ఆయన 300-400 కోట్లు ఎట్టుకుపోతాడు. అందులో ఎంతో కొంత మనకు ఉంటే చాలు. ఇంకో నాకు తెలిసినంతవరకు ఇంకొక 4-5 సినిమాలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. సో మీది కూడా అంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అదే అలాగే ప్లాన్ చేసుకున్నాం మేము అయితే. అండ్ మీరు ఇందాక చెప్తూ కూడా బాలగోపాల్ గారు అంటే చాలా ఇష్టం అని, అభిమానం అని చాలా చెప్పారు. ఏంటి సార్ అంటే ఇండస్ట్రీ అంటే సాంగ్స్ పెట్టుకుని నేను ఒకసారి లారీని గుద్దేశాను, యాక్సిడెంట్ అయ్యి. మొత్తం ఫ్యామిలీ అంతా ఉంది విజయవాడ దగ్గర. బాలగోపాల్ గారి పాట వల్ల పాటలు పెట్టుకుంటాను, విపరీతంగా సౌండ్ పెట్టుకుంటాను. ఇంకా నేను దాంట్లో ఆ మూడ్లోకి వెళ్ళిపోతాను. ఏం పాట తెలుసుకోవచ్చా? అశ్వమేధం. ఓకే, అశ్వమేధలో సాంగ్ అది పెట్టుకొని నేను పెట్టుకుని బాలయ్యబాబు సాంగ్స్ పెట్టుకుంటే ఆ మూడ్లోకి వెళ్తాను నేను. ఆయన డైలాగ్స్ సినిమా చూసినా కూడా అదే మూడ్లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే ఫర్దర్గా మేము ఏమన్నా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ప్రొడక్షన్ సైడ్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా కలవడం అట్లా? కలవడానికి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే చెప్పడం చెయ్యాలంటే నా దగ్గర అంత బడ్జెట్ ఉండాలి కదా. నేను సోలో ప్రొడ్యూస్ ఉంది. సోలోగానే వెళ్తారా ఫర్దర్గా కూడా? సోలోగా చేసుకుంటాం కదా ఇప్పుడు. ఆల్రెడీ ఇప్పుడు 2 కూడా సోలోగా చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి సుమంత్ గారు మీరు కలిసి ఇప్పుడు దీన్ని మంచిగా ప్రాపర్గా రిలీజ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ ఏమన్నా నెక్స్ట్ ఫర్దర్గా ఎలా? ఆయన మీరు ఇందాక అన్నారు చదువుకుంటున్నాడు, మంచి ప్యాషన్ ఉంది, ఇటు సైడ్ రావాలనుకోవట్లేదు అని. ఫర్దర్గా ఆయనకు నాకు తెలిసి ఏదో హీరో ఇంట్రెస్ట్ సంథింగ్ కూడా ఉంది అని అంటున్నారు. ఎలా అతని కెరీర్ మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ఇప్పుడు మీరు అన్నారు నేను ఆల్రెడీ పెద్దోడిని అయిపోయాను. ఓకే, అడగండి. మీరు ఎలాగో పెద్దోడిని అయిపోయాను అని అన్నారు కాబట్టి అతనికి ఇండస్ట్రీలో నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు గుర్రాన్ని కాలువ దాకా తీసుకెళ్ళి ట్రై చేస్తాం, నీళ్ళు తాగింది. అక్కడికి వెళ్ళాక తాగవలసిన బాధ్యత దాందే. నేను సినిమా ఫీల్డ్లోకి నా కొడుకుని తీసుకొచ్చా. చాలామందికి ఈ అవకాశం రాదు. మీరు ఎన్ని 100 కోట్లు ఉన్నా ఏ బిజినెస్ అయినా 24 గంటల్లో పెట్టుకోవచ్చు. 24 గంటల్లో సినిమా చేయాలంటే కష్టం. ఒక హీరో దొరకాలన్నా, ఒక ఆర్టిస్ట్ దొరకాలన్నా అది దొరకదు. ఇది వేరే రంగం. అన్ని రంగాలకి ఇది వేరేగా ఉంటుంది. మనం రేపు కావాలంటే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోవచ్చు, గోల్డ్ షాప్ పెట్టుకోవచ్చు, బట్టల షాప్ పెట్టుకోవచ్చు. ఇలాంటి ఎన్ని వ్యాపారాలు మనం చేసుకోవచ్చు. సినిమా అంటే కుదరదు. అలాగా సినిమా అన్నది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. మన కథ చెప్పాలి, హీరోని ఒప్పించాలి, ఇవన్నీ బోల్డ్ ప్రాసెస్. ఇందులో ఈ రంగంలోకి రావాలంటే చాలా యుద్ధం చేయాలి, కష్టపడాలి. ఇలాగ లైఫ్ టైం వేస్ట్ చేయాలి. నాకు 10 years పట్టింది ఇలాంటి సినిమా చేయడానికి. అండ్ ఇప్పుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సార్ మీరు ఎలా ప్లాన్ చేసి? ఇంకెలాగో ఫ్యూ డేస్ ఉంది కాబట్టి రిలీజ్ థియేటర్స్ పరంగా ఇదంతా అంటే నాకు తెలిసి పెద్ద కామెడీ సినిమాలు కూడా నెక్స్ట్ వచ్చేవి ఏం లేవు. 20 సినిమాలు లేనట్టున్నా, నాకు కూడా తెలియదు. మన బాగా చేస్తున్నారు, దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. నైజామా? ఓకే, నైజాం, వైజాగ్, అలాగే మొత్తం ఆంధ్ర మిగతా అంతా సార్? మిగతాది మన ఆస్ట్రేలియా వెంకట్ గారు తీసుకున్నారు. సూపర్. డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆల్రెడీ ఇంకా ఫుల్ ఫ్లోలో ఉంది అయితే సినిమా. ఏంటంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే సినిమాల పరంగా సబ్జెక్ట్ ఇదంతా చూసుకుంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆడియన్స్ లోపల థియేటర్కి వెళ్ళి మీరు ఇందాక సెకండ్ హాఫ్ చెప్పండి, సెకండ్ హాఫ్ చాలా ఫన్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుంది అని అంటారు.
త్రూఅవుట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సినిమా ప్రాసెస్ ఆడియన్స్కి? మీరు ఫస్ట్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది సినిమా. ప్రారంభం కూడా ఎంటర్టైన్మెంట్తో కొంచెం ఒక 4 minutes పోయిన కానీ ఎంటర్టైన్మెంట్తోనే ప్రారంభమవుతుంది. హీరో గారు ఇంట్రడ్యూస్ ఇవన్నీ చక్కగా ఉంటుంది. ఫుల్ ఫన్ అండి సినిమా అంతా. సార్ మీరు అంటే నాకు తెలిసినంత వరకు ఎవరికైనా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా ముందుండే వ్యక్తి, ఎవరైనా ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యే వ్యక్తి. కానీ మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నాయి అలాంటి సందర్భాలు ఏమన్నా గతంలో చేసిన సినిమాల తాలూకు రిజల్ట్ తర్వాత? అదేది తెలియదు, అది దానికైతే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ నాకు మాత్రం ఈ సినిమాకి మాత్రం దిల్ రాజు గారు చేశారు, దగ్గుబడి సురేష్ బాబు గారు చేశారు, దామోదర్ ప్రసాద్ గారు చేశారు, ఇలాగ మొత్తం ఇంకా వివేక్ గారు చేశారు, అందరు హెల్ప్ఫుల్, వంశీ గారు చేశారు. అంటే ఈ మధ్య ఒక టాపిక్ వచ్చింది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం వాళ్ళ డెసిషన్ ఏం ఉండట్లేదు, అంత హీరోస్ది వీళ్ళ మీద వెళ్ళిపోతుందని. మీరు గతంలో కూడా 2 సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది సార్ ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ ఇండస్ట్రీలో? అయితే ఈ సినిమాకి అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు అందరూ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. మీలాంటి వాళ్ళు కూడా చాలామంది బాగా ప్రెస్ వాళ్ళు అందరూ 100% నాకు బాగా సపోర్ట్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు ఇటు కొట్టాలి అని మీరు అందరూ చూస్తున్నారు, నాకన్నా మీరు అందరూ ఎక్కువ కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మీరు నెక్స్ట్ ఫర్దర్గా కూడా సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సార్, అంటే ప్రొడ్యూసర్లు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారో తెలియదు, వాళ్ళు నిద్రలేస్తే ఎక్కడ డబ్బులు కడుతుంటారో కూడా తెలియదు, బట్ చూడడానికి కనిపించడానికి మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడుతుంటారు. సినిమాల గురించి డిస్కషన్ ఉంటుంది, వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో కూడా తెలియదు, చాలా హెక్టిక్ వేసుకుంటున్నారు ప్రెషర్. కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా వచ్చింది అనుకోండి ప్రొడ్యూసర్ని లేపేస్తారు అందరూ, బాగా రాలేదనుకోండి అసలు ఆ ప్రొడ్యూసర్ కనపడట్లేదు, చాలా జరిగిపోతుంది. మీరు నాకు తెలిసి చాలా మందిని చూసింటారు 20 ఏళ్లలో కూడా అలా. అంటే ఇండస్ట్రీ అంటే చాలా ఈజీ కాదు. నాకే కదా చూడండి, మళ్ళీ ఇంకేదో చూడడం నేనే చూసుకుని ఉంటాను. మామూలు ప్లాప్లు వచ్చినప్పుడు మొత్తం పోద్ది కదా, మళ్ళీ ఇంకెందుకు నేను వేరే వాళ్ళు చూసుకోవాలి పని ఉంది, నన్ను నేనే చూసుకుని పోయిందా పెద్ద రాజమండ్రిలో వ్యాపారం చేసుకుందాం అని 3 నెలలు 6 నెలలు బాధపడతాం, మళ్ళీ వ్యాపారం చేసుకుంటాం. మళ్ళీ సర్కిల్ ఎవరు మా ఫ్రెండ్స్ మా బంధువులు అలా వాళ్ళ బంధువుల ద్వారా ఏదో మళ్ళీ ఏదో ఈ డేట్లు దొరుకుతుంది కదా, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని మళ్ళీ చేస్తాం. ఏం బిజినెస్ ఉన్నాయి సార్ అంటే తెలుసుకోవచ్చా? మీరు తెలుసుకో తప్పే ఉంది, ఓపెనే కదా, వెహికల్ ఫైనాన్స్ అది. అవునా? ఓకే ఓకే. రాజమండ్రి మొత్తం మీదే? రాజమండ్రి మొత్తం అంతా నాది కాదు, ఓకే, మొత్తం మా వాళ్ళందరూ ఉన్నారు. ఓకే ఓకే. అండ్ మీకు మామూలుగా సినిమాలు అంటే బాగా ఇష్టం, పాటలు అంటే బాగా ఇష్టం, అండ్ ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా ఆర్ఎల్స్ వాళ్ళు డిసైడ్ అయ్యాయి కుర్రోడు డైరెక్టర్ అనో లేదా అలా ఏమన్నా చాలా సినిమాలు మీ దగ్గరికి వస్తున్నాయి కూడా, ఆల్రెడీ అయినవి కూడా? వాళ్ళు వచ్చారు పాపం, చిదంబరం కుర్రోళ్ళు వచ్చారు, కానీ మా ప్రొడ్యూసర్ నాకు పరిచయం, ప్రొడ్యూసర్ తెలిసిన వాళ్ళు, నాకు తెలుసు. అలా మీకు ఈ మధ్య ఏమైనా చూపించిన సినిమాలు, మీరు థియేటర్లో చూసిన సినిమాలు, భలే తీశారు ఈ సినిమా అనిపించిన సినిమా ఏమైనా ఉందా? నేను మన సంక్రాంతికి అన్ని సినిమాలు చూసాను, తర్వాత మన సినిమా ఆడవాళ్ళు ఉన్నాం, ఇంకేం సినిమా చూడలేదు. అంతకుముందు వచ్చిన సినిమాలు ఏమైనా? నేను ఇవే పెట్టుకుని చూసుకుంటాను, ఓటీటీలో కూడా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఉన్న సినిమాలే చూస్తాను. ఇప్పుడు నారి నారి నడు మొరారి, రాజసాబు, మన చిరంజీవి గారు హుక్ స్టెప్ అది స్టెప్ బాగా రీచ్ అయింది కాబట్టి అందరూ అవి చూసుకుంటూ కూర్చుంటారు. ఓకే. మీరు బాలకృష్ణ గారి గురించి ఇదంతా ఇందాక చెప్పారు, పాటలు అన్నారు, ఇదంతా అన్నారు కాబట్టి ఆయన షూటింగ్ గురించి కూడా చెప్పారు. అప్పట్లో షూట్ చేశారు, దూరం నుంచి చూసారు. బట్ ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు శ్రీ విష్ణు గారు కూడా బాలకృష్ణ గారిని కలుస్తుంటారు అప్పుడప్పుడు, సినిమా పరంగా ఏమన్నా కలుద్దామని కానీ ఆయన నుంచి ఒక మెసేజ్ కానీ అట్లా ఏమన్నా డిస్కషన్ వచ్చిందా? ఎప్పుడు అల్లరి మరి విష్ణు గారు చూసుకుంటే నాకైతే అంత, ఎందుకంటే విష్ణు గారు అడిగితే బాలకృష్ణ గారు డెఫినెట్లీ ఏదో ఒకటి చేస్తారు కాబట్టి మీరేమి మీ సైడ్ నుంచి అడగలేదా? నాకు అంత బలం లేదు ఇక్కడ, నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు లేరు. అలాంటి వీళ్ళందరూ కలిపి సపోర్ట్ చేశారు ఈ సినిమా కోసం. నేను ఎక్కువ రాజమండ్రి వెళ్ళిపోతుంటాను, నాకు పని అయిపోగానే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. మళ్ళీ ఏదైనా పని ఉందంటే మళ్ళీ మా బాబు రమ్మంటే వస్తుంటాం. అండ్ మీకు ఐ థింక్ ఇప్పుడు ఇది మీరు సుమంత్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారా, సుమంత్ గారు మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఈ సినిమాని? ఈ సినిమాలో విష్ణు గారు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు. 100% విష్ణు గారు మాకు మంచి బాగా సపోర్ట్ చేస్తారు, 100%. అసలు ఇంకా అంటే ఇంత ఇలా కూడా హీరోలు సపోర్ట్ చేస్తారా? నాకు కథ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అలా చేశారు, కథ సినిమాలో కూడా సుధీర్ బాబు గారు వీళ్ళందరూ చేశారు. ఈయన ఇంకా బాధ్యతగా చూసుకుంటూనే కూర్చున్నారు. ఇంకా సార్ ఇప్పుడు గత సినిమాల గురించి మాట్లాడు కాబట్టి మీకు హీరోలు టచ్లో ఉంటారా సార్? ప్రీవియస్ చేసిన అల్లుడ దుర్సప్పుడు కానీ హరుమారా కానీ మనం మాట్లాడుకున్నాం కదా, సాయితో డైలీ టచ్లోనే ఉంటారు. సుధీర్ బాబు గారు కూడా 10 రోజులకి 15 రోజులకి సుధీర్ బాబు గారు కూడా మనం ఫోన్ చేశాడు, బాగుంది అది. సో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మీ రిలేషన్స్ మాత్రం పోవు, మనం నేను పాటు చేసుకున్నాను. అది మన జాతకం, మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు హిట్ అవుతుందని మనం చూస్తుంటాం అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపెన్గా అన్నీ మాట్లాడేస్తున్నారు. 27వ తారీఖు మీకు అందరూ ఫోన్లు చేయాలి, చెప్పినట్టు ఇందాక టికెట్ల కోసం మీకు ఎక్కువ ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.